నమస్కారం సిసి న్యూస్ కు స్వాగతం. నేను మీ రహీం. ముందుగా హెడ్లైన్. రేషన్ సరుకుల సరఫరా వాహన డ్రైవర్లకు జగన్ ప్రభుత్వం బంపర్ ఆఫర్. బ్యాంకు రుణం చెల్లిస్తే 6 ఏళ్లలో వాహనాలు సొంతం చేసుకునే వెసులుబాటు. నివర్ తుఫాను బాధిత అన్నదాతలకు అండగా ఎమ్మెల్యే విడుదల రజని. అన్ని మండలాల్లో చురుగ్గా సాగుతున్న పంట నష్టం అంచనా సర్వే పనులు. పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు పొందండి. యువతకు తహసీల్దార్ సుజాత సూచన. ఉపాధ్యాయులు ఉత్తమ బోధన చేయండి. మట్టిలో మాణిక్యాలను వెలికి తీయండి. మున్సిపల్ ఉపాధ్యాయులకు కమిషనర్ రవీంద్ర సూచన. అమృత్ పథకం నిధులను నీరుగార్చవద్దు. అధికారులకు బీజేపీ కన్వీనర్ అన్నం హితువు. చిలకలూరిపేట దత్తసాయి మందిరానికి వచ్చిన రాష్ట్ర వైఎస్ఆర్సీపీ సంయుక్త కార్యదర్శి గురువాచారి. సాయి భక్తుల సమ్మేళనం గోడపత్రికలను ఆవిష్కరించిన గురువాచారి. నిరుపేదలకు ప్రతి నెలా పంపిణీ చేసే రేషన్ సరుకులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వాహనాలను నడిపే డ్రైవర్లకు ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. వాహన డ్రైవర్లుగా నియమితులయ్యే వారికి ఆటోను కూడా 6 ఏళ్లలో సొంతం చేసుకునేలా బ్యాంకు రుణ సదుపాయాన్ని కూడా కల్పించనుంది. దీంతో రేషన్ సరుకులను సరఫరా చేసే వాహన డ్రైవర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంటింటికి రేషన్ సరుకులను పంపిణీ చేసేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమల్లోకి తీసుకురానున్న రేషన్ సరుకుల వాహనాలు చిలకలూరిపేట పట్టణానికి ఎమ్మెల్యే విడుదల రజని కృషితో 18 మంజూరయ్యాయి. వాస్తవానికి 13 మాత్రమే మంజూరు చేయనుండగా ఎమ్మెల్యే చొరవతో పట్టణానికి 18 వాహనాలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ క్రమంలో 106 మంది అభ్యర్థులు వాహన డ్రైవర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికీ గురువారం మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో కమిషనర్ రవీంద్ర ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహన డ్రైవర్లుగా నియమితులయ్యేవారు ప్రతి నెల బ్యాంకు రుణం చెల్లిస్తే 6 ఏళ్లలో వాహనాన్ని సొంతం చేసుకోవచ్చునని సూచించారు. దీంతో ఆటో డ్రైవర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైస్ కార్డు కావాలి. రైస్ కార్డు పెట్టలేదా? పెట్టా. రైస్ ఈచ్ క్యాండిడేట్కి ఎన్ని కేజీలు ఇస్తావు? 25 కేజీస్. ఓకే. ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కొన్ని పథకాలు ప్రవేశపెట్టారు. ఆ పథకాల పేర్లు ఏంటి తెలుసా? మేనిఫెస్టోలో పెట్టింది. ఏదో రత్నాల పేరు పెట్టాడు. రత్నాలు అంటే ఏంటి? ఎన్ని రత్నాలు పెట్టాడు? నవరత్నాలు అంటే ఎంత ఉంది? ఏం చదువుతున్నారు? సెకండ్ క్లాస్. సార్ నాకు రైస్ సప్లై చేయడం కోసం ఎంతో చదువుకున్నాను. నేను డిగ్రీ ఫెయిల్ సార్. ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ మాత్రమే ప్రొడ్యూస్ చేసి మైలేజ్ ఎంత వస్తుంది? పెట్రోల్ బండి. పెట్రోల్ నాకు డీజిల్ బండి అయితే దాంట్లో 10% మీరు కట్టుకోవాలి. ఐడియా ఉంది కదా? అయితే ఒక 60,000 దాకా కట్టుకోవాలి. బ్యాంకులోనే 1,70,000 దాకా ఇస్తారు. సబ్సిడీ వచ్చి 3,50,000 దాకా వస్తుంది. యావరేజ్గా నెలకు 4,000 కట్టుకోవాలిరా. ఎంత వస్తుంది మామూలుగా? ఈ బండి పెట్టుకొని మామూలుగా మీకు శాలరీ లాగా ఇచ్చినా మీరు ఆ బండి తీర్చుకోవడానికి ఎట్లా పడుతుంది సార్? మామూలుగా అయితే ఇప్పుడు నేను డ్రైవర్కి అయితే నాకు 12,000 వస్తున్నాయి.
ఈరోజు మన చిలకలూరిపేట పురపాలక సంఘంలో ఏవైతే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ సంబంధించినటువంటి ఈ వెహికల్స్ మినీ ట్రక్కులకు సంబంధించి ఇంటర్వ్యూస్ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మనకి ఆల్రెడీ 18 వెహికల్స్ టార్గెట్ ఇవ్వడం జరిగింది. 18 వెహికల్లో కూడా మనం ఈరోజు 162 మంది 20వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు అప్లికేషన్స్ సచివాలయం వైద్యుగా తీసుకుని వాటన్నిటిని కూడా ఈరోజు ఇంటర్వ్యూస్ నిర్వహించబడుతూ ఉన్నాయి. వీటన్నిటిలో కూడా ఒక 4 మెంబర్స్ కమిటీ ఉంటుంది. కమిషనరు, బ్యాంక్ మేనేజర్సు, అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ వాళ్ళు, అదేవిధంగా ఎంఈ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ నలుగురు కూడా కమిటీతో ఏర్పాటు చేసుకుని ఈ ప్రీవియస్ ఎంతమంది ఎవరికైనా వెహికల్స్ ఉంటే వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా ఇంకెవరైనా డ్రైవింగ్ లైసెన్స్ కానీ మినిమం క్వాలిఫికేషన్ లేకపోయినా లేకపోతే లోకల్లో కాకపోయినా కూడా ఇవన్నీ కూడా రిజెక్ట్ చేయబడతాయని ఈ కమిటీ అనేది ఇంటర్వ్యూస్ నిర్వహించి ఇంటర్వ్యూస్ అనేది ఒక 50 మార్కులు ఉంటుంది. 7th క్లాస్కి వచ్చి 10 మార్క్స్. అదేవిధంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ లైసెన్స్ అదే మనకి లైసెన్స్ ఉంటే బిఫోర్ 2 ఇయర్స్ ఉంటే 10 మార్క్స్. మిగతాది 30 కూడా ఇంటర్వ్యూస్ ద్వారా కమిటీ నిర్ణయించి ఈ ఫైనల్ లిస్ట్ అనేది తయారు చేసి కార్పొరేషన్స్ పంపుతాం జరుగుతుంది. కార్పొరేషన్ నుంచి సంబంధిత లిస్టు బ్యాంక్స్కి వచ్చి వాళ్ళకి టార్గెట్ ఫిక్స్ చేసి బ్యాంకర్స్కి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మార్నింగ్ వచ్చేసి బీసీ, అదేవిధంగా ఈ ముస్లిం మైనారిటీ వాళ్ళకి ఈరోజు మార్నింగ్ జరుగుతూ ఉంది. ఈవినింగ్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ మైనారిటీ వాళ్ళకి ఈవినింగ్ జరుగుతుంది. కాబట్టి లబ్ధిదారులందరూ కూడా తెలియజేయడం జరిగింది. లబ్ధిదారులు కూడా ఈరోజు అటెండ్ అవ్వడం జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కుందుర్తి గురువాచారి గురువారం చిలకలూరిపేటకు వచ్చారు. ఈ సందర్భంగా పట్టణంలోని శ్రీ దత్తసాయి పీఠాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరోనా వైరస్ నుంచి ప్రజలంతా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కుందుర్తి గురువాచారి శ్రీ దత్తసాయి పీఠంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురువారం పట్టణానికి వచ్చిన ఆయనకు పీఠం నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో భాగంగా చీరాల కామాక్షి సోమేశ్వర స్వామి ధర్మకర్త రాజశేఖర్ ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీ నిర్వహించనున్న శ్రీ సాయి భక్తుల సమ్మేళనం, శ్రీ సాయి ఈశ్వర పూజ కార్యక్రమాలకు సంబంధించి బ్రోచర్లను ఆవిష్కరించారు. అనంతరం ట్రస్ట్ చైర్మన్ పూసపాటి బాలాజీ అతిథులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మిత్రా సర్వీస్ సొసైటీ అధ్యక్షులు కొండమొట్ల నాగేశ్వరరావు, పట్టణ బీజేపీ ఉపాధ్యక్షులు తన్నీరు రామారావు, ట్రస్ట్ గౌరవ సలహాదారులు కొత్తూరి హనుమంతరావు, దేవరకొండ నాగేశ్వరరావు, సలిగినేడు నాగార్జున, అనపర్తి వెంకట్ తదితరులు పాల్గొన్నారు. సంస్థ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో సాయి భక్తుల సమ్మేళనం మరియు సాయీశ్వర పూజ, శ్రీ దత్త సాయి జాతీయ సేవా పురస్కారాల సమ్మేళనం ఈ నెల 10వ తారీఖు ఉదయం 10 గంటలకు భాస్కర సినీ కళ్యాణ మండపం వద్ద జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన స్థానిక చిలకలూరిపేట శాసనసభ్యురాలు శ్రీమతి విడుదల రజనీ గారు మరియు సినీ నటుడు గౌతమ్ రాజు గారు, అలాగే ఈ కార్యక్రమానికి అనేక మంది భక్తులు, సాయి భక్తులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. అలాగే మరి మన బాలాజీ గారు చూసుకుంటే మరి వారు ఆధ్యాత్మిక చింతనలో మరి అందరినీ కూడా సాయి భక్తులుగా తీర్చిదిద్దుతూ ప్రతిరోజు నిత్యం ఏదో ఒక కార్యక్రమం పెట్టుకుంటూ మరి స్వామివారి సన్నిధిలో అనేక రకాల మరి పూజలు, అనేక పురస్కారాలు, అలాగే వారికి కూడా చాలా మరి దేశం నలుమూల నుంచి కూడా జాతీయ పురస్కారాలు అందుకోవడం జరిగింది. వారి భక్తికి మరి సాయిబాబా గారు అనేకమైన అవకాశాలు కల్పిస్తున్నారు. అలాగే ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయటం వలన మానసిక ప్రశాంతత, దేవుడి సన్నిధిలో ఉండటం వలన మనకు కూడా అనేక శుభాలు కలుగుతాయి. ఇలాంటి వాటి వల్ల మనందరం కూడా మరి ఎంతో ఉన్నతిగా ఎదుగుతామని సాయి భక్తుల సమ్మేళనం, అలాగే గత లాక్డౌన్లో సేవా కార్యక్రమాలు చేసినటువంటి వారందరినీ గుర్తించి దత్తసాయి అన్న సమాజం జయ సాయి ట్రస్ట్ తరఫున వాళ్ళ
వాళ్ళకి పురస్కారాలు ఇవ్వడం జరుగుతున్నది. ఆ పురస్కారాలు ఆ కార్యక్రమం సంబంధించినటువంటి బ్రోచర్ను ఈరోజు ఆవిష్కరించడం మన గురజాల నియోజకవర్గం అనేటువంటి కార్యదర్శి గురవాచారి గారి ద్వారా, అలాగే చీరాల నియోజకవర్గానికి సంబంధించినటువంటి రాజశేఖర్ గారు కామాక్షి దేవాలయం సంబంధించిన ఆయన, వాళ్ళిద్దరి చేతుల మీదుగా ఈ బ్రోచర్ ఆవిష్కరించడం జరుగుతున్నది. అది దిగ్విజయంగా చేయడానికి అందరి సహకారం అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దానికి సంబంధించినటువంటి బ్రోచరు మిత్రులు భక్తులైనటువంటి సాయి భక్తులైనటువంటి మిత్రులు ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అందరూ వచ్చి జయప్రదం చేయాల్సిందిగా ప్రార్థిస్తాను. జై జై సాయి ట్రస్ట్ చైర్మన్ పూసపాటి బాలాజీ గారి ఆధ్వర్యంలో నిర్వహించబోతున్నటువంటి అంతర్జాతీయ గుర్తింపు సంస్థ, మరి ఈ సంస్థ ద్వారా కరోనా నేపథ్యంలో ఎవరైతే మరి ఇబ్బందులకు గురయ్యారో వారందరినీ గుర్తించి సేవ చేసినటువంటి సేవాపరులకి, మరి అలానే సాయి భక్తులందరినీ కలుపుకొని మరి జాతీయ స్థాయిలో పురస్కారం అందజేయాలని చెప్పేసి మరి చైర్మన్ బాలాజీ గారు తీసుకున్న నిర్ణయం మనందరం కూడా ఎంతో ఆశించదగ్గ విషయంగా మనం చెప్పుకోవాలి. చేయాల్సింది ఏంటంటే ఓ కులానికో మతానికో ఓ వ్యక్తిత్వంగా చూసుకోకుండా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి బాలాజీ గారికి మరొకసారి మా మిత్ర సర్వీస్ సొసైటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇంత మహా కార్యక్రమానికి మరి గురజాల నియోజకవర్గం నుంచి మన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి మరి సార్ వచ్చినందుకు, అలానే చీరాల నుంచి మరి రాజశేఖర్ గారు ఇచ్చేసి ఇక్కడికి ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేస్తున్నందుకు మరొకసారి మరి అందరం కూడా ఆయన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాంటి సమ్మేళనం సాయి సర్వ పూజ తరఫున చైర్మన్ పూసపాటి బాలాజీ గారు 10వ తారీఖు తలపెట్టిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర వైఎస్ఆర్సీపీ సంయుక్త కార్యదర్శి అయిన అన్న గురవాచారి అన్నగారు చేతుల మీదుగా ఈరోజు ఈ యొక్క గోడపత్రిక ఆవిష్కరణ చేయడం అనేది జరిగింది. సందర్శించుకుంది ఈరోజు మరి దత్తసాయి పీఠానికి మరి రాష్ట్ర వైఎస్ఆర్సీపీ సంయుక్త కార్యదర్శి గారైన కుందుర్తి గురవాచారి గారు, అలాగనే ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సంఘ సంస్కర్త, చీరాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మన రాజశేఖర్ గారు మరి కామాక్షి దేవస్థానానికి ధర్మకర్తగా ఉన్నారు. వారు ఈరోజు పీఠానికి వచ్చి ప్రత్యేకంగా రేపు డిసెంబర్ 10వ తారీఖున మరి రాష్ట్ర స్థాయిలో సాయి భక్తుల సమ్మేళనం, ముఖ్యంగా ఇది సాయి భక్తుల సమ్మేళనం, ఎందుకంటే రాష్ట్రంలో ఉండే వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్న సాయి సేవకులు, సాయిబాబాను పూజిస్తున్న వారు వీళ్ళందరూ కూడా ఈ సమ్మేళనానికి రావడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే శ్రీ సాయీశ్వర పూజ అంటే ఈ కరోనాను నిర్మూలించడానికి మరి సకల సృష్టికర్త జగత్కర్త అయిన ఆ ఈశ్వరునికి ప్రత్యేకంగా సాయి రూపంలో ప్రత్యేకంగా ఆరాధించడం జరుగుతూ ఉంది. ఆ రోజున మరి ఈ కరోనా నేపథ్యంలో ఉన్న ఆర్థిక పరిస్థితులన్నీ చక్కగా నెలకొల్పడానికి, అలాగే ఇప్పుడు సెకండ్ వేవ్ కూడా స్టార్ట్ అవుతుందన్నారు, ఇది కూడా తొలగించడానికి మరి ఆ పూజ ప్రత్యేకంగా జరుగుతుంది. దానిలో భాగంగా మొన్న లాక్డౌన్లో కొంతమంది సాయి భక్తులు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వాళ్ళందరినీ గుర్తించడం కోసం, వాళ్ళందరినీ గుర్తించి ఒక దాడి మీదకి తెచ్చి వాళ్ళ ద్వారా మరిన్ని కార్యక్రమాలు చేయాలనే ఒక సంకల్పంతో వాళ్ళని ప్రోత్సహించడానికి మేము ఈ దత్తసాయి సేవా పురస్కారాలు పెట్టాము. ఆ పూజా కార్యక్రమం భక్తులందరూ ఈ కార్యక్రమానికి హాజరు కావచ్చును. మధ్యాహ్నం పూట అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కార్తీక మాసంలో ఒక వనభోజన కార్యక్రమం లాగా అవకాశం ఉన్న వాళ్ళు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అందరూ ప్రతి ఒక్కళ్ళు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అలాగనే మరో 2 నెలల్లో జాతీయ ఓటర్ల దినోత్సవం రానుండడంతో రెవెన్యూ, మున్సిపల్ అధికారులు ఓటర్ల మార్పులు చేర్పుల ప్రక్రియను వేగవంతం చేశారు. ఇందులో భాగంగా అన్ని పోలింగ్ స్టేషన్ల పరిధిలో ఓటు హక్కు నమోదు చేసుకునే కేంద్రాలను ఏర్పాటు చేశారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు పొందాలని, దీనికి కనీసం కొత్త వారంతా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని చిలకలూరిపేట తహసీల్దార్ సుజాత పిలుపునిచ్చారు. పట్టణంలోని ఆర్వీఎస్ఈఎస్ హై స్కూల్, శారదా జెడ్పీ హై స్కూల్లో దీనికి సంబంధించి 2 కౌంటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. అక్కడ నిత్యం వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది అందుబాటులో ఉంటారని, కొత్త ఓటర్ల చేరిక, పాత ఓటర్ల మార్పులు చేర్పులకు సంబంధించి ఎలాంటి అభ్యర్థనలు ఉన్నా సరిచూసుకోవాలని సుజాత సూచించారు. ఇలాంటప్పుడు వేరే
ఫోటో డోర్ నెంబర్స్ 0 పెట్టారు. ఒక గవర్నమెంట్ బిల్డింగ్స్ ఏమైనా స్కూల్స్ కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ మళ్ళీ ఈరోజు అన్నీ వచ్చినాయి. అలాగే నెక్స్ట్ 2 days మిగతా రోజులు వచ్చినాయి వేరే పెట్టుకోవాలి. ఈరోజు ఓటర్ల జాబితా సవరణ గురించి రేపు 1/1/2018 2021 అర్హత తేదీగా 18 సంవత్సరాలు నిండిన వాళ్ళందరికీ ఓట్లు నమోదు చేయడం, అలాగే ఓటర్ల జాబితా పరిశీలించుకోవడానికి ఈరోజు నిన్న ఇవాళ అలాగే వచ్చే నెల 12, 13 తేదీల్లో కూడా ఒక స్పెషల్ క్యాంపెయిన్ డేస్ కండక్ట్ చేస్తున్నాము. నేను ఈ నియోజకవర్గానికి ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్గా ఉన్నాను. ఈరోజు అందరూ కూడా ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ మన బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు ఉంటారు. మరి అందరూ ఎవరైతే అర్హత ఉందో కొత్తగా ఓట్లు నమోదు చేసుకోవడానికి అందరూ వచ్చి ఫామ్స్ కూడా తగిన ఫామ్స్ అందుబాటులో ఉంచాం. అందరూ కూడా వచ్చి 18 సంవత్సరాలు నిండిన వాళ్ళందరూ ఓటర్గా నమోదు చేసుకోవాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది చాలా ముఖ్యమైనది. అందరూ అర్హత ప్రతి ఒక్కళ్ళు నమోదు చేసుకోవాలి. అలాగే అర్హత లేని వాళ్ళు ఎవరన్నా డబుల్ ఎంట్రీస్, డెత్ కేసు ఉంటే కూడా ఐడెంటిఫై చేసి డిలీట్ చేయమని చెప్తున్నాము. రాబోయే ఎన్నికలకి ఎటువంటి ఎన్నికలైనా కానీ ఈ ఓటర్ లిస్టే ప్రామాణికం అవుతుంది కాబట్టి ఈ సెలవు రోజుల్లో పెట్టినట్లయితే అందరికీ అందుబాటులో ఉంటుందనే ఉద్దేశంతో నిన్న ఈరోజు పెట్టడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మంత్ 12th, 13th కూడా స్పెషల్ క్యాంపెయిన్ డేస్ ఉంటాయి. ఈ అవకాశం అందరూ ఉపయోగించుకోవాల్సిందే కోరుతున్నాం. రేపు వచ్చే జనవరి 15వ తారీఖున కొత్త ఓటర్ లిస్ట్ పబ్లికేషన్ చేయడం జరుగుతుంది. అందరూ కూడా వచ్చి వీలైనంత వరకు తమ ఓట్లు సక్రమంగా ఉన్నాయో లేదో, తమ ఫోటోలు సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించుకోవాల్సింది కోరుతున్నాం. నమోదైన వాళ్ళందరూ కూడా ఉచితంగా ఓటర్ నమోదు కార్డు, ఎపిక్ కార్డు అంటాం, అవి కూడా జారీ చేయడం జరుగుతుంది. మీరు ప్లాన్ చేయండి. పబ్లిక్ అందుబాటులో ఉండాలి. ఈ ఏరియా ఒక ఏరియా ఉందనుకో. మున్సిపల్ కార్యాలయం సమావేశ మందిరంలో ఉపాధ్యాయ తరగతుల శిక్షణా శిబిరాన్ని గురువారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మున్సిపల్ కమిషనర్ రవీంద్ర పాల్గొని ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. మున్సిపల్ ఉపాధ్యాయులు విద్యార్థి కేంద్రీకృతంగా విద్యను బోధించాలని మున్సిపల్ కమిషనర్ రవీంద్ర సూచించారు. గత కొద్ది రోజుల నుంచి ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న ఇంటిగ్రేటెడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ శిక్షణ 8వ రోజుకు సెషన్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పురపాలక పాఠశాలల్లో అభ్యసించే విద్యార్థులు ఆంగ్ల మాధ్యమ బోధనలో పట్టు సాధించేలా ఉపాధ్యాయులు విశేషంగా కృషి చేయాలని సూచించారు. శిక్షణా కార్యక్రమంలో ట్రైనర్ టి రాజీవ్, ప్రైమరీ స్కూల్స్ సూపర్వైజర్ పొట్టు శ్రీనివాసరావు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. Page 47, exercise 7, part the conversation. What else does Terry want help with? Oh, can you help me with something else? Sure, but I only have a minute. Okay, quickly. It's too long, and I want to post it online. I know you need to open your editing program first. I'm not sure. Try to get the answers from the help box. That's what I always do. Page 47, rest of the conversation. What else does Terry want help with? Can you help me with something else? Sure, but I only have a minute. It's too long, and I want to post it online for my friends to see. Well, I know you need to open your editing program first. Okay. And then... Sorry, I'm not sure. Try to get the answers from the help box. That's what I always do. Okay, the question is, what else does Terry want help with? Question to Rainbow. What else does Terry want help with? If you are ready, say the answer. No much time. To take the video and post to our friends. There is a particular word for that. I need that word. Editing video. It's the right answer. పట్టణ శివార్లో నిర్మిస్తున్న వాటర్ ట్యాంకులను బీజేపీ నాయకులు గురువారం పరిశీలించారు. అమృత్ పథకం నిధులను సద్వినియోగం చేసుకునేలా అధికారులు చొరవ చూపాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేయవద్దని బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ అనంత్ శ్రీనివాసరావు కోరారు. ఈ మేరకు పార్టీ నాయకులతో కలిసి పట్టణ శివార్లో అమృత్ పథకం కింద నిర్మిస్తున్న పలు నిర్మాణాలను పరిశీలించారు. కార్యక్రమంలో పార్టీ ఉపాధ్యక్షుడు డి పుల్లయ్య, ప్రధాన కార్యదర్శి బండారు నాగరాజు, యూత్ అధ్యక్షుడు నందిగామరాజు, పులిగుజ్జు మహేష్,
ఓబీసీ అధ్యక్షుడు ఆదిమూలం గురుస్వామి, జిల్లా నాయకులు అనపరెడ్డి లక్ష్మణ్, బ్రహ్మానందం, తన్నీరు రామారావు, బాలకృష్ణ, రాయుడు, వంశీధర్ తదితరులు పాల్గొన్నారు. అదేంటి ఆ బిల్డింగ్ దేనికప్ప? ఆఫీస్ బిల్డింగ్ అది ఇది. అంతే అంతే. మహేష్ ఇటు పక్కన ఈ రోజున చిలకలూరుపేట భారతీయ జనతా పార్టీ ముఖ్యులు అందరూ కూడా అమృత పథకం ద్వారా గత 2017 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసిన అమృత పథకాన్ని పరిశీలించడం జరిగింది. ఈ అమృత పథకం ఏదైతే ఉందో మరి కేంద్ర ప్రభుత్వం వారు చిలకలూరుపేట ప్రజలకు మంచినీటి దాహార్తిని తీర్చడానికి, ఇంతకుముందు ఉన్నటువంటి మంచినీటి సమస్యను తీసివేయడానికి అమృత పథకం ద్వారా ఈ యొక్క వాటర్ అనేది దీన్ని శాంక్షన్ చేయడం జరిగింది. 2017 నుంచి ఇప్పటి వరకు కూడా మరి పనులు నత్తనడకలు నడుస్తూ ఉన్నాయి. ఇక్కడ ఫిల్టర్ బెడ్లు చూస్తే 80% 90% వర్క్ అయింది. దీన్ని మార్చి 2021 మార్చికి ఎక్స్టెన్షన్ చేసి కంప్లీట్ చేస్తామని చెప్పిన కాంట్రాక్టర్ చెప్పడం జరిగింది అని చెప్పిన అధికారులు తెలియజేశారు. మరి 40 కిలోమీటర్లు వేయాల్సినటువంటి పైప్ లైను ఇప్పటి వరకు నగరికల్ నుంచి ఇక్కడ వరకు మన మంచినీటి చెరువుకి ఒక 10 కిలోమీటర్ల మేరకు మాత్రమే పూర్తయింది. మిగిలిన 30 కిలోమీటర్లు వేయడానికి ఎంత టైం తీసుకుంటారో ఇప్పటికీ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కావస్తుంది. ఇంకా 3 సంవత్సరాలు టైం పట్టేటువంటి పరిస్థితి ఉంది. ఇది మార్చి 21 నాటికి కంప్లీట్ చేయాలని చెప్పని ప్రభుత్వం వారు నిర్దేశించారు. ఇది మార్చి 21కి ఇది కరెక్ట్గా కంప్లీట్ చేసినట్లయితే చిలకలూరుపేట ప్రజలు మంచినీటి దాహార్తిని తీర్చవచ్చు. ఎందుకంటే మంచినీరు అనేటువంటిది ప్రజలకు అత్యవసరమైన నిత్యావసర వస్తువుల్లో అతి ముఖ్యమైనటువంటిది కాబట్టి దాన్ని గ్రహించి మరి అధికారులు కానివ్వండి, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కానివ్వండి, త్వరితగతిన మరి దీన్ని యుద్ధ ప్రాతిపదికన ఇది కంప్లీట్ చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. భారతదేశ తొలి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ 136వ జయంతి వేడుకలను నాదెండ్ల మండలం గణపవరంలోని రాజీవ్ గాంధీ కాలనీ మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాబు రాజేంద్ర ప్రసాద్ సేవలను ఉపాధ్యాయులు కీర్తించారు. దివ్యాంగుల దినోత్సవం, మాజీ రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ 136వ జయంతిని పురస్కరించుకొని 2 కార్యక్రమాలను గురువారం పలు చోట్ల ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పట్టణంలోని గణపవరంలో ఉన్న ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో ఈ మేరకు బాబు రాజేంద్ర ప్రసాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయునులు మేరీ సుజాత, ఝాన్సీ లక్ష్మి, సీతారామమ్మ, శివకుమారితో పాటు వార్డు నాయకులు బాబు, మరి దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. ప్రసాద్ గారి జయంతి సందర్భంగా మరి ఆయనకి నివాళులర్పించడం జరుగుతుంది. మరి భారతదేశంలో 2 పర్యాయాలు ఉపరాష్ట్రపతి పనిచేసినటువంటి ఏకైక వ్యక్తి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. మరి వారు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని అనేక సార్లు జైలుకు పోవటము జరిగినది. గాంధీ గారితో పాటు ఉప్పు సత్యాగ్రహం, గంజి సత్యాగ్రహం పాల్గొని అనేక సంవత్సరాల జీవితాన్ని జైలు గడపడం జరిగింది. మరి ఆయన రాష్ట్రపతి కాకముందు న్యాయవాదిగా వృత్తిలో మంచి ప్రావీణ్యం సంపాదించి మంచి పేరు సంపాదించాడు. అందుకని ఆయన జయంతిని న్యాయవాద దినోత్సవంగా కూడా జరుపుకుంటారు. మరి మొట్టమొదటి రాష్ట్రపతిగా ఆయన 1884 డిసెంబర్ 3 జన్మించడం జరిగింది. ఈరోజు 136వ జయంతిని జరుపుకుంటున్నాం. మరి బాబు రాజేంద్ర ప్రసాద్ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు దేశంలో విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేశారు. ప్రపంచ వికలాంగుల దినోత్సవం మరి ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మంది వికలాంగంతో బాధపడుతున్నారు. మరి ఐక్యరాజ్య సమితి 1981 సంవత్సరాన్ని వికలాంగుల సంవత్సరంగా ప్రకటించింది. అదేవిధంగా మరి 1992లో ఐక్యరాజ్య సమితి డిసెంబర్ 3న ప్రతి సంవత్సరం డిసెంబర్ 3న ప్రపంచ వికలాంగుల దినోత్సవం జరపాలని మరి ఆ రోజు నిర్ణయించడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 3న ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా మరి మా పాఠశాలలో ఉన్నటువంటి వైకల్యం ఉన్నటువంటి పిల్లలకి ఆటల పోటీలు నిర్వహించి వాళ్ళకి ఈరోజు మా కమిటీ చైర్మన్ నాంగల సాంబశివరావు చేతుల మీదుగా వారికి బహుమతి ప్రదానం చేయడం జరుగుతుంది. ఏపీఎస్ఆర్టీసీ చిలకలూరిపేట డిపోలో పనిచేసే కార్మికులకు ఆర్ఆర్హెచ్ఈడిఎస్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో గురువారం మాస్కులు పంపిణీ చేశారు.
RRHDS సంస్థ ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులకు గురువారం N95 కరోనా నియంత్రణ మాస్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు పులిపాటి కెనడి మాట్లాడుతూ కరోనా పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఒక్కో కార్మికునికి 2 చొప్పున మాస్కులు పంపిణీ చేస్తున్నామన్నారు. కాగా తమ సంస్థ ఆధ్వర్యంలో 900 మాస్కులను డిపో మేనేజర్ సుజాతకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి కుమార్, చుక్క విన్సెంట్ పాల్, ఆర్టీసీ కార్మిక నాయకులు పాల్గొన్నారు. RRHDS ఈ సంస్థ తరఫున ఎవరెవరు ఏ అవసరంలో ఉన్నారో అవసరం బట్టి ఆ సమయానికి అనుకూలంగా ఏ అవసరమో అవి మీరు సరఫరా చేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి మంచి హృదయాన్ని బట్టి మనందరం కృతజ్ఞతలు తెలియజేయాలి. అలాగే ఇప్పుడు ఈ కరోనా సమయంలో మనందరికీ మాస్కులు చాలా అవసరం కాబట్టి అంటే చాలా లేట్గా చెప్పాము మేము చెప్పడం కూడా లేట్ అయింది యాక్చువల్గా. కాబట్టి మన డిపోకి సంబంధించిన ఎంప్లాయీస్ అందరికీ సరిపడగా మాస్కులు తీసుకొని వచ్చారు. అందరికీ పేరున వాళ్ళు సంతకం పెట్టి మరీ తీసుకొని వెళ్ళండి మన ఎంప్లాయీస్ అందరూ. ఈ విషయమే ఆయనకి కృతజ్ఞత తెలియజేద్దాము మన ఆర్టీసీ మన డిపో తరఫున. N95 మాస్క్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం అనేటువంటిది ఈ ఆర్టీసీ ఎంప్లాయీస్కి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంలో మరి మేనేజర్ గారు చాలా ప్రముఖ పాత్ర పోషించారు. ఎందుకంటే ఆర్టీసీ తోటి మరి ఆర్ఎం గారు, ప్రసాద్ గారు ఉన్నప్పుడు చాలా ప్రోగ్రామ్స్ చేశాను. యూనియన్ లీడర్స్ సుబ్బారావు గారు కానివ్వండి, శ్రీనివాస్ రెడ్డి కానివ్వండి, కంచల్ల సీన్ కానివ్వండి, డిఎస్పి రావు గారు కానివ్వండి, వీళ్ళ ద్వారా మేము ఆర్టీసీకి చాలా కార్యక్రమాలు చేశాం. ఆర్ఎం గారు, ప్రసాద్ గారు ఉన్నప్పుడు డిపో మేనేజర్గా నాగేశ్వర గారు ఉన్నారు. నాగేశ్వర గారు ఆధ్వర్యంలో చాలా ప్రోగ్రామ్స్ చేశాము. ఆ యూపీఎస్ ఇన్వర్టర్ కావాలంటే ఇక్కడ ఇచ్చాము. అలాగే ఒకసారి కోటప్పకొండకి తిరునాళ్ళ సందర్భంగా ఆర్టీసీ ఎంప్లాయీస్ మొత్తానికి అందరికీ కూడా ఆ రోజు మీల్స్ అరేంజ్ చేసాం. ఫ్లెక్సీస్ కూడా మేము కొట్టించాం. అలాగే ఆ రోజు కోటప్పకొండ తిరునాళ్ళప్పుడు దగ్గరగా 2 క్వింటాల రైస్ అంటే లెమన్ రైస్, తెలుగులో ఏమంటారు అది, పులిహార ఆ రోజు డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా జరిగింది. సో మేడం గారు వచ్చిన తర్వాత ఇన్ఫ్యాక్ట్ ఈ కోవిడ్ అనేటువంటిది ఒకటి రావటం వలన కొంచెం గ్యాప్ వచ్చింది. అది మేడం గారు మరి నిన్న పేపర్లో చూసేసి మా ప్రోగ్రామ్స్ చూసేసి సార్ మాకు ఆర్టీసీ సిబ్బంది కూడా ఇస్తే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో మేడం గారు అడగటము, తక్షణమే మరి శ్రీని ద్వారా నన్ను అప్రోచ్ అవ్వటము, మీకు ఈరోజు 900 మాస్క్స్ తీసుకొచ్చాను. ఈరోజు ఇది N95 మాస్క్ అంటారు. ఇది నేను ధరించినటువంటిది. ఇది N95 మాస్క్ అంటారు. దీని కాస్ట్ వచ్చేసి ఈచ్ వన్ వచ్చేసి 95 రూపీస్ అవుతుంది. జనవరి 1 నుంచి మొబైల్ వాహనాల ద్వారా రేషన్ సరుకులను ఇంటింటికి సరఫరా చేయనున్నట్లు నాదెండ్ల ఎంపీడీఓ మావులూరి మోషే తెలిపారు. సంబంధిత వాహనాలకు డ్రైవర్ పోస్టుల నియామకాలకు దరఖాస్తులు చేసుకున్న వారికి మావులూరి మోషే ఆధ్వర్యంలో గురువారం ఇంటర్వ్యూలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం వచ్చే జనవరి 1 నుంచి ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఇంటింటికి రేషన్ సరుకుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ప్రవేశపెట్టిన మొబైల్ వాహనాలకు సంబంధించి డ్రైవర్ పోస్టుల నియామక ప్రక్రియ శరవేగంగా కొనసాగుతుంది. నాదెండ్ల మండలంలో 13 డ్రైవర్ పోస్టులకు గాను 107 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికీ ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మావులూరి మోషే మాట్లాడుతూ డ్రైవర్లుగా నియమితులయ్యే వారికి బ్యాంకు నుంచి రుణ సదుపాయం లభిస్తుందని తెలిపారు. 6 ఏళ్ల పాటు రుణం చెల్లించుకుంటే వాహనాలు సొంతం చేసుకోవచ్చునని కూడా ఆయన తెలిపారు. లైసెన్స్ ఒరిజినల్ పంపించాలి. ఒరిజినల్ ఉందా లేదా అని అడిగి పంపించండి. హార్ష్గా మాట్లాడినా మనకు కాకుండా అయ్యా బాబు ఇది పరిస్థితి, ఇందులో ఫీల్డ్లో ఇది పరిస్థితి, నీకు నిజంగా డ్యామేజ్ ఉంటే కనుక నీకు ద్వారా కొనుగోలు కూడా చేయించాలి అనేది క్లియర్ కట్గా చెప్పేసి ఓకేనా. మనకు ఎక్కువ డ్యామేజ్ కాలేదు అంటే మనకి ఆల్రెడీ
ఉపాధి హామీ పథకం ద్వారా రానున్న ఆర్థిక సంవత్సరంలో మరింత మందికి ఉపాధి కల్పించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు నాదెండ్ల ఏపీఓ మేరీ గ్రేస్ తెలిపారు. ఉపాధి హామీ పథకం ద్వారా నాదెండ్ల మండలంలో అత్యధిక మంది కార్మికులు కూలీలకు రోజువారీ పని దినాలు పెంపొందించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు ఏపీఓ మేరీ గ్రేస్ తెలిపారు. ఈ మేరకు ఆమె తన కార్యాలయంలో ఫీల్డ్ అసిస్టెంట్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై సహాయకులకు సూచనలు చేశారు. మండలంలో పెండింగ్లో ఉన్న పనులు, ఇంకా చేపట్టాల్సిన పనుల వివరాలు, కొత్త పనులు, జాబ్ కార్డుల పంపిణీ తదితర అంశాలపై ఫీల్డ్ అసిస్టెంట్లతో మాట్లాడారు. కార్యక్రమంలో మండల ఇంజనీరింగ్ కన్సల్టెంట్ శ్రీనివాసరావు, అన్ని గ్రామాల ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. సాధ్యమైనంత ఎక్కువ పనులు చేపిస్తానన్నా మాకేం అభ్యంతరం లేదు. మీరు పని చేయించండి, పని జరిగేటప్పుడు ఫోటో పెట్టండి ఆన్లైన్లో. అందరూ మాస్టర్ వెరిఫికేషన్కి వస్తారు. అడిషనల్ పీడీ గారు ఈరోజు అయితే చెక్కులు పెట్టించారు, మన ఏపీడీ గారు మన నాదెండ్లు వచ్చారు. వర్క్ పెట్టండి, వర్క్ చేయించండి, అలాగే మాస్టర్ వెరిఫికేషన్ వచ్చినప్పుడు సహకరించండి. ఎండుగం పైలం అట్లా హార్టికల్చర్ వాళ్ళు పెట్టారు కాబట్టి కాస్త ఎంతో కొంత ఇబ్బంది కనపడుతుంది ఈరోజు వరకు. చూడండి దయచేసి. అలాగే ఇది ఒకటి పెద్ద వర్క్, అసలు మనం మైనస్లోకి వెళ్ళిపోయాం. 165 వర్కులు ఇంకా అదనంగా యాడ్ అయినాయి. వీళ్ళు రిపోర్ట్ పెట్టే టయానికి మన దగ్గర 1218 ఉంటే ఈ రోజుకి 1353 పెరిగినాయి. అంటే పెరుగుతుంది. దయచేసి ఇది ఒకటి చాలా క్రానిక్, ఇది ఎట్టయినా సరే మీరు అవ చేయాలబ్బా. ఇది ఈ విషయంలో మనల్ని ఎప్పుడో చాలా ఇబ్బంది పడతాం. అలాగే 100 days ఈ రోజు దాన్ని ఇంకా అధిక పెంచాలి. జీపీకి 50 మందిని లేదా జీపీకి 100 మందిని టార్గెట్ చేసుకొని మీరు వాటిని 100 daysకి తీసుకెళ్తే బాగుంటుంది. కానీ ఈ రోజుకి 196 మందిని చేసాం. 77 నుంచి 99 రోజులు ఉన్నవాడు 356 మంది ఉన్నారు. ఇంకా ఆ 356 మంది 75 నుంచి 99కి మధ్యలో ఉన్నవాడు, వాళ్ళకి మనం మీకు లిస్టులు కూడా ఇచ్చాం. వాళ్ళకి ఏదో ఒక పని చూపించి ఆ గ్రూపులకి వర్క్ పెడితే వాళ్ళు 100 daysకి వెళ్తారు. నివర్ తుఫాను కారణంగా తీవ్రంగా నష్టపోయిన అన్నదాతలకు అండగా నిలిచేందుకు సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ఆసరాగా నిలవనుంది. ఇందులో భాగంగా అన్నదాతలు ఎంత మేరకు పంట నష్టాన్ని చెవి చూశారనేది తెలుసుకునేందుకు ప్రభుత్వం ఆధ్వర్యంలో సర్వే బృందాలను నియమించడం, వారు పంట నష్టం అంచనాలను తెలుసుకోనున్నారు. తద్వారా ఏ తరహా పంటలు వేసి అన్నదాతలకు ఎంత మేర నష్టపరిహారం చెల్లించాలో తెలుసుకునే వెసులుబాటు ఉంటుందని నాదెండ్ల మండల వ్యవసాయాధికారి హరిప్రసాద్ సూచించారు. నివర్ తుఫాను మిగిల్చిన పంట నష్టాలను అంచనా వేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా నాదెండ్ల మండలంలో వ్యవసాయాధికారి హరిప్రసాద్ ఆధ్వర్యంలో బృందాలు ఏర్పడనున్నాయి. ఈ బృందాల్లోని అధికారులు పంట నష్టం అంచనా వివరాలను నమోదు చేసుకొని ఉన్నతాధికారులకు నివేదన అందిస్తారు. ఆ తర్వాత క్షేత్రస్థాయిలో పర్యటించి అన్నదాతల వద్దకే నేరుగా వెళ్ళి పంట నష్టం వివరాలను అడిగి నమోదు చేసుకుంటారు. అంతేకాదు పొలం వివరాలు, పంటలకు సంబంధించిన ఫోటోలు కూడా సేకరించి నష్టపరిహారాన్ని పారదర్శకంగా పంపిణీ చేసేందుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నామని హరిప్రసాద్ వివరించారు. మేము మెక్క ఇవ్వండి, నీళ్ళు రాకపోతే కాళ్ళకినే ఉంటుంది. పంట నమోదు నష్టపరిహారం అంచనా వేసి ప్రిలిమినరీ ముందస్తు అంచనాలు వేసి ఆల్రెడీ పై అధికారులకు తెలియజేసి ఉన్నాము. దీనికోసం ప్రతి గ్రామంలోనూ ప్రతి సెక్రటేరియట్ పరిధిలో ఉన్న విఏఎల్ని, విఆర్ఓల్ని మరియు పంచాయతీ సెక్రటరీని ఒక టీమ్గా ఏర్పాటు చేసి గ్రామాల్లో పొలాల్లోని సందర్శించి ఎక్కడైతే టెక్నికల్గా డ్యామేజెస్ ఎక్కువ శాతం ఉన్న చోట వాటిని డ్యామేజ్ కింద నమోదు చేసి వాటిని కూడా ఫైనల్ నివేదిక కూడా సమర్పించడం జరుగుతుంది. త్వరలో జరుగుతుంది. అయితే దీనికోసం విఆర్ఓ, అలాగే విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ లేదా హార్టికల్చర్ అసిస్టెంట్, అలాగే పంచాయతీ సెక్రటరీ ఒక టీమ్గా మీ గ్రామాల్లో ఉంటారు. వాళ్ళని సంప్రదించగలరు ఎక్కడైనా డ్యామేజ్ ఉంటే. ముఖ్యంగా ఈ వరి ఎక్కడైతే పడిపోయి రంగు మారిన వడ్లను లేదా కొంత శాతం మొలక వచ్చిన వడ్లను కూడా మనం ధాన్యం కొనుగోలు కేంద్రం ద్వారా ప్రభుత్వం
సేకరిస్తామని తెలిపింది కాబట్టి వాటిని దానికి తగ్గట్టుగా రెడీ అవ్వాల్సింది కోరుతున్నాము. విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం సభ్యులు బాధ్యులు ఐక్యంగా ఉండి సంఘం అభివృద్ధికి వర్గ అభ్యున్నతికి పాటుపడాలని వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కుందుర్తి గురువాచారి పిలుపునిచ్చారు. పట్టణంలోని విశ్వబ్రాహ్మణ కాలనీలోని గురువారం సాయంత్రం నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వం నుంచి విశ్వబ్రాహ్మణులకు అన్ని విధాలుగా సహాయం పంపిణీ జరిగేలా సంక్షేమ ఫలాలు అందే విధంగా తన వంతు కృషి చేస్తానని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సమన్వయ కార్యదర్శి గురువాచారి తెలిపారు. విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ సామాజిక వర్గ అభ్యున్నతికి విశేషంగా కృషి చేస్తున్నారని తెలిపారు. అనంతరం నూతన కమిటీచే ప్రమాణం చేయించారు. ఆయనతో పాటు ప్రకాశం జిల్లా సంక్షేమ సంఘం కోశాధికారి రాజశేఖర్ పాల్గొని కమిటీ సభ్యులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులుగా తాళ్లు సుధాకర్, నూతన అధ్యక్షుడిగా తుర్లపాటి వెంకట గణేష్, కార్యదర్శిగా దండమూడి పిచ్చేచారి, ట్రెజరర్గా సిద్ధు రాధాకృష్ణమూర్తి, సహాయ కార్యదర్శిగా మేడూరి వెంకయ్య, క్రియాశీల సభ్యులుగా సిద్ధు లక్ష్మణాచారి, బొప్పుడి ఉదయభాస్కర్, సిద్ధు రమేష్ బాబు, మేడూరి వీర మణికంఠాచారి, గౌరవ సలహాదారులుగా సిద్ధు చిరంజీవాచారి, ఆదిమూల శివప్రసాద్, సిద్ధు మారుతిచార్యులు, బోడ వీరబ్రహ్మం, కురిచేటి కోటేశ్వరరావు తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు. లిఖితపూర్వకంగా మామూలుగా వైట్ పేపర్ మీద ఇచ్చేదానికను లెటర్ ప్యాడ్ ఆథరైజ్డ్ సంఘం లెటర్ ప్యాడ్ మీద నియోజకవర్గం మరియు పట్టణ మొత్తం 4 మన నారాయణలో కానీ ఎడ్లపాడు కానీ చిలకలూరుపేట రూరల్ చిలకలూరుపేట పట్టణం మొత్తానికి సంబంధించి కూడా ఏర్పాటు చేసినటువంటి ఉద్దేశం ఇది. ఏ ఒక్కరికో ఒక వార్డుకో లేదంటే ఒక దానికి సంబంధించో కాదు. విధంగా మేము అందరం కలిసి మేము అనుకున్నది ఏంటంటే టోటల్గా మన నియోజకవర్గంలో మన కమ్యూనిటీ పరంగా 12,000 అంటున్నారు, ఒకళ్ళు 15,000 అంటున్నారు. గతంలో ఇంతకుముందు మేము ఆ సంఘం అన్నారు, ఈ సంఘం అన్నారు, అదని ఇదని మేము కూడా ఒక ఇంతకుముందు వేరే దాంట్లో పనిచేసాం. అది కాదు మనకు కావాల్సింది. అందరూ కలుపుకొని పోయి అందరూ ఒక యూనిటీగా ఉండి చేయడానికి ముందు అసలు ఏ వార్డులో మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఉద్యోగపరంగా అవసరమైన వాళ్ళు ఎంతమంది, అలాగే ఆడవాళ్ళకి వాళ్ళకి సంబంధించినటువంటి అవసరాలు ఏంటి, ఏది నేను చెప్పినప్పుడు ఎవరి పేరు వాళ్ళకి ఎవరికి పదవి ఉన్నప్పుడు ఆ పదవి కాడ పేరు అనుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే గుంటూరు జిల్లా చిలకలూరుపేట పట్టణంలో ఎవరి పేరు వాళ్ళు నేను కుందుర్తి లక్ష్మీ కుమారి గారు అంటే మన గురువాచార్య గారి సతీమణి గారికి ఈ రోజున మన ప్రభుత్వం తరఫున డైరెక్టర్ పోస్టు కేటాయించడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజున వారిని కూడా మనం ఆహ్వానించుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని వారి ద్వారా మనం నియమించుకోవాలనే ఆశయంతో ఈ రోజున వారిని ఆహ్వానించడం జరిగింది. అవకాశం ఉంటుందని మన పెద్దలు చెప్పిన కారణంగా సలహాల మేరగా ఇలాంటి ప్రయత్నం చేయడం జరిగింది. సభకు విచ్చేసిన పట్టణ నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ సంఘ సోదరులు అందరికీ ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. అలాగే ఏదైనా పథకాలు వచ్చినా కూడా మనం ఎక్కడ ఎవరు తీసుకుంటున్నామో కూడా ఎవరికి మనకు అర్థం కావడం ఉంది. ఈ నియోజకవర్గంలో ఎవరికి ఎన్ని వచ్చినో తెలియకుండా ఉంది. నియోజకవర్గమే కాదు అన్ని చోట్ల కూడా అలాగే ఉంది. దానికి మరి నేను మొన్న మన అన్నగారికి వీళ్ళందరికీ కూడా ఫోన్ చేసి అన్నగారు మీరు ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో ఓటర్ లిస్ట్ అంతా కూడా రెడీ చేయాలని చెప్పిన మీదట మరి సడన్గా ఈ కమిటీని ఏర్పాటు చేసి ఈ కమిటీ ద్వారానే మేమందరం కూడా ఈ నియోజకవర్గంలో జనాభా ఎంత ఉంది, వారికి ఏమేమి పథకాలు వచ్చినాయి అన్నీ కూడా చేస్తామని వారు మాట ఇచ్చి మరి నిన్న అప్పటికప్పుడు సడన్గా ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. నేను కూడా రాష్ట్రంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్నాం. మరి మా మిస్సెస్ కి నాకు చైర్మన్ రావాల్సింది అనుకోకుండా అది విజయవాడ పోవడంతో మా మిస్సెస్ కి డైరెక్టర్ ఇచ్చారు ఈ జిల్లాకి. ఈ జిల్లా మొత్తం కూడా మనమే చూస్తున్నాం. ఈ చిలకలూరుపేట నియోజకవర్గానికి ఏ అవసరమైనా ఏం కావాలన్నా కూడా మరి నేను ఖచ్చితంగా మీరు ఎప్పుడు పిలిచినా కూడా మీకు ముందుంటాను. ఖచ్చితంగా మిమ్మల్ని
ఈ నియోజకవర్గంలో ఒక ఉన్నతమైన స్థానంలో నిలిపేందుకు నా వంతు ప్రయత్నంగా కూడా నేను మీకు అండగా ఉంటానని తెలియజేస్తున్నాను. మీరు కూడా కొత్తగా కమిటీ ఏదో ఇవాళ ఒకరోజు బాధ్యత తీసుకోవడం కాదు, తీసుకున్న బాధ్యతని మీరు 3 సంవత్సరాలు అయితే 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు అయితే 4 సంవత్సరాలు చాలా జాగ్రత్తగా చేయాలా. ప్రెసిడెంట్ గారు వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లో కాంపౌండర్ నర్సులను హెల్త్ ప్రొవైడర్లుగా అవకాశం కల్పించాలని రాష్ట్ర కాంపౌండర్ నర్సుల అధ్యక్షులు కొండమొట్ల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో సుమారు 7 లక్షల పైచిలకు కాంపౌండర్ నర్సులు ప్రైవేట్ వైద్యశాలలో పనిచేయడం జరుగుతుందని, అయితే వీరికి సరైన గుర్తింపు కానీ ఆదాయ మార్గాలు కానీ లేవని, కనీసం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనైనా వీరిని ఆదుకోవాలని, ఆర్థికంగా వెనుకంజలో ఉన్నవారు అనాగరిక వర్గాల వారు మాత్రమేనని, ఇందులో ఎక్కువ మంది ఉన్నారని, ఈ వృత్తిలో కొనసాగుతున్నారని కూడా ఆయన తెలిపారు. గత ప్రభుత్వాలు గుర్తించలేదని ఈ ప్రభుత్వంలోనైనా గుర్తింపు దక్కాలని కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ గుంటుపల్లి నరసింహారావు, కోశాధికారి అనపర్తి వెంకట్, ఎం శ్రీనివాసరావు, బొప్పూడి నాగరాజు, కరి రమేష్, వెంకయ్య, నాని, ఆది తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు విలేజ్ క్లినిక్లో తీసుకోవడం జరుగుతుంది. ఆ విలేజ్ క్లినిక్లో భాగంగా మరి ఎన్నాళ్ళ నుంచో ఏళ్ల తరబడి సేవాభావంతో పనిచేస్తున్నటువంటి కాంపౌండర్ నర్సులను కూడా హెల్త్ ప్రొవైడర్గా నియమించాలని చెప్పి మరి చిలకలూరుపేట శ్రీ సాయి వెంకటేశ్వర కాంపౌండర్ నర్సులేషన్ వారు విన్నవించుకుంటున్నారు. ముఖ్య ఉద్దేశం ఏమిటనగా ఈ రాష్ట్రంలో సుమారు 7 లక్షల పైచిలకు కాంపౌండర్ నర్సులు ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేయడం జరుగుతుంది. అయితే చాలీచాలన జీతాలతో ఇబ్బందులు పడుతూ మరి రాత్రనక పగలనక కష్టపడుతూ అతి తక్కువ వయసులోనే మరి బీపీ, షుగరు, థైరాయిడ్ అటువంటి వ్యాధులతో ఇబ్బంది పడుతూ, అలానే మరి చూసినట్లయితే వారి యొక్క ఆర్థికంగా చితికిపోవటం వల్ల వాళ్ళు ఎన్నో ప్రయాసాలకి గురవడం జరుగుతుంది. సేవా రంగంలో కాంపౌండర్ నర్సులుగా పనిచేయటం అంటే నిజంగా గుళ్ళలో దేవుళ్ళ దగ్గర పూజారులుగా పనిచేసినట్లని మనం చెప్పుకోవాలి. చాలామంది కూడా రాజకీయవేత్తలు కూడా చెప్తూ ఉంటారు, వైద్యో నారాయణో హరి అని. అంటే నిజంగా డాక్టర్లు దేవుళ్ళు అయితే ఆ డాక్టర్ల దగ్గర పనిచేస్తున్నటువంటి కాంపౌండర్ నర్సులు కూడా పూజారులతో సమానమని మరి అందరూ కూడా చెప్పుకోదగ్గ విషయమే. మరి అయితే అక్కడ పనిచేస్తున్నటువంటి వారికి మరి ఏ విధంగా ఆర్థిక వనరులు సక్రమంగా ఉంటున్నాయా, ఉండట్లేదా, మరి వారి యొక్క పరిస్థితి ఏంటని కనుక ఒకసారి ఆలోచించినట్లయితే చాలా ఇబ్బందులతో కూడినటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నటువంటి వారు కాంపౌండర్ నర్సులు. ఎలాంటి అంటురోగమైనా వచ్చింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాణాలు త్యాగం చేసేటటువంటి వ్యక్తుల్లో ముందుండేటువంటి వాళ్ళు కాంపౌండర్ నర్సులు. కాబట్టి మరి దేశంలో ఎంతోమంది ఈ వైద్య రంగంలో పనిచేస్తూ చాలీచాలన జీతాలతో ఇబ్బందులు పడటమే కాక కనీసం వాళ్ళకి ఏదైనా అనారోగ్య పాలయ్యి వాళ్ళు ఇబ్బందులు పడితే, వాళ్ళు మరణించినట్లయితే కనీసం అక్కడ పనిచేస్తున్నటువంటి వ్యవస్థలో కనీసం వాళ్ళు మట్టి ఖర్చులు కూడా 10,000 ఇవ్వని పరిస్థితుల్లో మరి వైద్య రంగంలో ఉన్నటువంటి వారు ఉన్నారు. కాబట్టి ఎక్కడైనా కానీ ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి జీవనాధారం కోసం ఈ వైద్య వృత్తిలోకి వచ్చి పనిచేస్తున్నటువంటి మరి చేయించుకున్నటువంటి వారు మరి సపోర్ట్ చేసినప్పుడు చేయనప్పటికి కూడా కనీసం ప్రభుత్వం కూడా మా పట్ల కనుక దయ చూపినట్లయితే మరి రాను రోజుల్లో ఈ వృత్తిలోకి రావాలంటే ఎవరు కూడా వచ్చే పరిస్థితి కనబడట్లేదు. రానున్న రోజుల్లో ఎక్కడా కూడా సమస్య, ఆరోగ్య సమస్యలు ఎక్కడున్నా సరే అది మాకు ప్రాణహాని కలిగేటటువంటి అంటు రోగమైనా సరే మేము దగ్గరుండి వైద్యం అందించడానికి ఎటువంటి పరిస్థితుల్లో వెనకాడబోమని చెప్తూ, పండుగల సందర్భంగా చిలకలూరిపేట పట్టణంలోని విజయదుర్గ సెల్ కేర్ వారు లక్కీ డ్రా నిర్వహించారు. విజయదుర్గ సెల్ కేర్ యజమాని శ్రీనివాసరావు నేతృత్వంలో దీపావళి పండుగను పురస్కరించుకొని ఈ లక్కీ డ్రా నిర్వహించారు. ఈ లక్కీ డ్రాలో 4 విజేతలుగా నిలిచారు. పట్టణానికి చెందిన శ్రీకాంత్కు మొదటి బహుమతి రాగా, ప్రథమ బహుమతిని ఫ్రిడ్జ్గా ఆయనకు అందించారు. రెండవ బహుమతిని హనుమంతరావు కైవసం చేసుకున్నారు. వీణ హోమ్ థియేటర్ కైవసం చేసుకున్నారు. మూడవ బహుమతిని మోహన్ కృష్ణ అందుకున్నారు. ఎలక్ట్రానిక్ స్టవ్ వీరికి బహుకరించారు. 4వ బహుమతి వెంకట్రావుకు అందించగా వీరికి ఫ్యాన్ని అందించారు. ఈ బహుమతులను శ్రీనివాసరావు నేరుగా విజేతలకు అందించారు. వారిని శ్రీనివాసరావు అభినందించారు. 6, 8, 4, 7, 9, 6 వెంకట్రావు గారు ఎక్కడున్నా మైక్ దగ్గర రావాల్సింది మనం చేస్తూ ఉంటాం. 4వ బహుమతి ఎలక్ట్రిక్ స్టవ్ అయిపోయింది.
మూడో బహుమతిగా హోమ్ థియేటర్. మూడో బహుమతిగా హోమ్ థియేటర్ అండి. ప్రజలకు నమస్కారం. హనుమంతరావు గారండి. శ్రీకాంత్ గారు. ఒకటో బహుమతి ప్రిజ్ అండి. ఒకటో బహుమతిగా ప్రిజ్ అండి. షాప్ మొబైల్ కొనడం జరిగింది. ఆర్డర్ షాప్ మొబైల్ కొనడం జరిగింది. CC న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి CC న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.